ఏంటి ఈ స్వామివారిని దర్శించుకుంటే భూత ప్రేత పిశాచుల నుంచి విముక్తి కలుగుతుందా? ఒక్కసారి ఈ స్వామివారిని దర్శించుకుంటే మనలో ఉన్న భయం తొలగిపోతుందా? ఎన్నో సంవత్సరాల నుండి భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారా? హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాను క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈ రోజు మనం ఒక మంచి ఆలయానికి అయితే రావడం జరిగింది. ఒక మంచి చరిత్ర కలిగిన ఆలయానికి అయితే రావడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల నాటి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం మహబూబాద్ జిల్లా కురవి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఈ ఆలయంకు చాలా చరిత్ర అయితే ఉంది. మంచి మంచి విషయాలు అయితే ఈ ఆలయం గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఆలయం చూస్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. రండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెంగి రాజధానిగా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో రాష్ట్ర కూటుల చేత పరాజితుడైన భీమరాజు ఈ కురవి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని అయితే మనకు చరిత్ర బట్టి అయితే తెలుస్తుంది. ఆనాటి వెంగి చాళుక్యుల తర్వాత కాకతీయ తొలి రాజు అయిన 1వ బేతరాజు ఈ ఆలయాన్ని అయితే పునరుద్ధరించారని అయితే మనకైతే తెలుస్తుంది. ఈ కురవి దేవాలయం మనకు 3 గర్భాలయాలతో చాలా విశాలంగా అయితే ఈ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ గర్భగుడిలో వీరభద్ర స్వామితో పాటు మనకి ఎడమ వైపు భద్రకాళి అమ్మవారి విగ్రహం కూడా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ వీరభద్ర స్వామి ఆలయానికి శివరాత్రి నుంచి ఉగాది వరకు అయితే అంగరంగ వైభవంగా అయితే జాతర అయితే జరుగుతూ ఉంటుందట. అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, గిరిజనులు ప్రతి ఒక్కరు దాదాపు 15 లక్షల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారని అయితే చెప్తూ ఉంటారు. కోరిన వరాలు ఇచ్చే మీసాల దేవుడిగా స్వామివారిని అయితే పూజిస్తూ ఉంటారు. భూత ప్రేత పిశాచులకు వణుకు పుట్టించే వీరభద్ర స్వామి, వీరభద్రునిగా పూజలు అందుకుంటున్న పరమశివుడు. భద్రకాళి అమ్మవారు శాంత రూపంతో కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. కాకతీయ రాణి అయిన రుద్రమదేవి ఈ ఆలయాన్ని సందర్శించేదనైతే ఆ కాలం నుండే వస్తుంది. అలాగే ఇక్కడున్న భద్రకాళి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తూ వస్తున్నారని అయితే ఆ కాలం నుంచి అయితే చెప్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఈ కురవి వీరభద్ర స్వామి ఆలయము ఎన్నో సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. సో ఇక్కడ మనకు ఈ వీరభద్ర స్వామిని దర్శించుకుంటే భూత ప్రేత పిశాచుల నుంచి మనకు విముక్తి కలుగుతుందండి. ఎలాంటి హాని ఉండకుండా ఉంటుందని అయితే భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఎలాంటి కోరిక అయినా సరే సంతానం కోసం అయితే ఎక్కువగా వస్తుంటారని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేవారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే మనకు ఇలాంటి మంచి ఆలయాన్ని మనకి మహబూబాద్ లో ఉండడం మనకు చాలా సంతోషకరం. మనకు వరంగల్లో భద్రకాళి ఆలయం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వీరభద్ర స్వామి పక్కన భద్రకాళి అమ్మవారి విగ్రహం ఏ విధంగా అయితే ఉందో మనకు వరంగల్లో భద్రకాళి ఆలయం కూడా ఉంటుంది. సో ఆ వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ ఆలయం చరిత్ర కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, వీడియో ఎలా ఉంది? బాగుందా? నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో మనకు ఈ కురవి గ్రామంలో ఉన్న వీరభద్ర స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం అయితే చాలా పెద్దగా చాలా మంచిగా అయితే ఉంది. సో ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. అలాగే స్వామివారి మహిమల గురించి, భూత ప్రేత పిశాచుల నుంచి విముక్తి కలగడానికి అయితే చాలా మంది వస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు నేను అడిగి తెలుసుకున్నది ఏంటంటే మాకు జరిగిన కోరికలు కూడా నెరవేరాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి జాతర సమయంలో వస్తూ మహాశివరాత్రి నుంచి ఉగాది వరకు జాతర జరుగుతుందని అయితే చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఆలయం అయితే చాలా బాగుంది.
సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. మన ఛానల్ ఇంకా చూడండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ నానుక్షణం.